ఆర్థిక సంస్కర్తకు ఆశ్రయనివ్వాలి. నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత మాజీ ప్రధాని నిన్న కొంత మనం చర్చ చేసుకున్నాం, విశ్లేషణ చేసుకున్నాం. ఇవాళ అదే తిరిగి మళ్ళా వచ్చింది, వార్తల్లో కూడా అదే ఉంది. పీవీని కాదని మన్మోహన్కు అవునని. ఏఐసిసి కార్యాలయంలోకి పీవీ భౌతికకాయం రాకుండా నాడు గేట్లు మూసేసిన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్కు రాజ్ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివ. రెండు అంశాలు. ఒకటేమో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోతే ఏఐసిసి కార్యాలయాలకు తీసుకుపోవడం మంచిది, కార్యకర్తల సందర్శనార్థం ఉంచడం మంచిది, ఆయనకు గౌరవించడం మంచిది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆయన మాజీ ప్రధాని కాబట్టి అందరూ మాజీ ప్రధానులకు ఏ విధంగా అయితే గౌరవం ఇస్తారో, అంటే మన్మోహన్ సింగ్ గారు ఖచ్చితంగా నేను చనిపోతే ఇక్కడో అక్కడో అనేటువంటి చివరి కోరికలు ఎక్కడా వెలుబుచ్చలేదు కాబట్టి ప్రభుత్వం మాజీ ప్రధానిగా ఆయన హోదాతో ఆయన గౌరవంతో భారత ప్రభుత్వం యొక్క ప్రోటోకాల్తో ఏర్పాట్లన్నీ చేసేసింది, అయిపోయింది. 2013లో ప్రధానమంత్రిగా ఇదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ప్రధానులు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఢిల్లీలో ఇష్టానుసారంగా జాగలు కేటాయించడానికి భూములు లేవు కాబట్టి అందరికీ కూడా స్మృతివనం ఒకటే స్మృతివనం ఉంటుంది, అక్కడే చెయ్యాలి అనేటువంటిది 2013లో చేసింది. రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని, రాజ్ఘాట్లో ఒక్కొక్కరికి ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు స్థలం సరిపోనందువల్ల రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని 2013లో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రాజ్ఘాట్లో ప్రత్యేక స్మారక స్థలం కావాలని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాశారు ప్రధానమంత్రికి. అంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారికి అవమానం కదా ఇది? మన్మోహన్ సింగ్ గారి ఆత్మను క్షోభించడం కాదా? ఆయన కోరుకోలేదు కదా ప్రత్యేకంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయం చేయాలని చూడట్లేదా? ఆఖరికి ఎంత దూరం దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఆయనకు ప్రత్యేకంగా స్మారక స్థలం కేటాయించకపోతే తొలిసారి ఒక సిక్కు ప్రధానమంత్రిని భారతీయ జనతా పార్టీ అవమానించినట్టే అని ట్వీట్ చేసేంత దూరం దిగజారిపోయింది. అంటే మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలతో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది తప్ప కాదా? మన్మోహన్ సింగ్ గారే చెప్పారు ఆ విషయంలో. ఇదే కాంగ్రెస్ పార్టీ మరి మాజీ ప్రధాని ఏ మన్మోహన్ సింగ్ని అయితే రాజకీయాలకు తీసుకొచ్చారో, ఏ మన్మోహన్ సింగ్ని అయితే ఆర్థికంగా పివి నరసింహారావు తనకు చేదోడుగా ఆదోడుగా పెట్టుకున్నారో 91లో, అంతకు ముందు కానీ పివి నరసింహారావు గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ ఏ మన్మోహన్ సింగ్ని అయితే గుర్తించారో అదే పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన 5 సంవత్సరాల పూర్తిస్థాయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావును మాత్రం ఆ రోజు ఏఐసిసి కార్యాలయం తీసుకుపోకుండా చివరిగా ఆయన పార్థివ దేహంతో ఆయన శవంతో కూడా ఆటలాడుకున్నటువంటిది. అంటే తాము కక్ష గడితే ఎంత దూరమైనా పోతామని, తాము అనుకుంటే ఎంత దూరమైనా తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పకనే చెప్పలేదా? ద్వంద్వ విధానాలు కాదా? 2 నాలుకల ధోరణి కాదా? ఒకే అంశం పైన 2 విధాలుగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుందనేటువంటిది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నాయకులు ఆలోచించాలి. పివి నరసింహారావుకు తీరని ద్రోహం, తీరని అన్యాయం, జీవితకాలంలో అత్యంత దుర్భరమైనటువంటి ఆయన కుటుంబ సభ్యులు కానీ పివి నరసింహారావుకు సంబంధించి అభిమానులు కానీ వాళ్ళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆయన పైన చెప్పులేసినప్పటి నుంచి మొదలు పెడితే ఆయన అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ వాడుకొని తీవ్రంగా అవమానించి చివరి క్షణాల్లో ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనను అవమానించి ఏఐసిసి కార్యాలయంలోకి ఎందుకు పివి నరసింహారావు రాకుండా ఏఐసిసి ఏం తప్పు చేశాడు? ఎక్కడ ఆయన పార్టీ మారలేదే, ఎక్కడ పార్టీలోకి నుంచి బయటికి పోలేదే. కేవలం సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు అంటే పడకపోవడం, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండడం సోనియా గాంధీకి నచ్చకపోవడం, వారికి నచ్చకపోతే ఎంత వారినైనా సరే ఎంత దూరమైన ఆఖరికి ప్రధానమంత్రిగా చేసి వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపగలిగినటువంటి ఒక ఆర్థికవేత్త, ఈ దేశాన్ని కాపాడినటువంటి సంస్కర్త పివి నరసింహారావుకు తీరని అన్యాయం చేసినటువంటి మళ్ళీ అధికారంలో ఉన్నది అదే ఇదే మన్మోహన్ సింగ్ గారు. మళ్ళీ ఏ మన్మోహన్ సింగ్ గారిని అయితే పివి నరసింహారావు గుర్తించి
పిలిచి ఇంట్లో ఉంటే రా నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయని తానే స్వయంగా ఫోన్ చేసి పిలిపించి అప్పటికప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఏ విధంగా పనిచేశారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కూడా అక్కర్లేదేమో బహుశా. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆయన కుంభకోణాలు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సోనియా గాంధీ గారిదే మొత్తం నడిచింది అని చెప్తే ఎవరు వినకపోవచ్చు, ఎవరికి నచ్చకపోవచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు. ఈ ఒక్క విషయం చాలు. ఏ మన్మోహన్ సింగ్ని అయితే ఆర్థికవేత్తగా గుర్తించి ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా 91లో పిలిచి పివి నరసింహారావు తాను చేయదలుచుకున్నటువంటి సంస్కరణలన్నిటినీ కూడా మన్మోహన్ సింగ్ చేత చేయించుకుంటే, ఏ మన్మోహన్ సింగ్ అయితే మళ్ళా పివి నరసింహారావు అయితే చనిపోతే మళ్ళీ అదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే పివి నరసింహారావుకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి గతంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని కనీసం సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి చెప్పలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా మనం ఏం చేయాలి? చనిపోగానే ఆయన అవమానించాలా, ఆయన అవమానించకూడదా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తను రాజకీయాలు చేస్తున్నది కదా, కాంగ్రెస్ పార్టీ తాను రాజకీయాలు చేస్తున్నది కదా. ఆఖరికి ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్మృతి స్థలాన్ని కేటాయించకపోతే ఒక సిక్కులకు జరిగినటువంటి అవమానంగా మేము చేస్తామనేటువంటి మాట దిగజారి ట్వీట్ కూడా చేశారు జయరాం రమేష్ గారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. సిక్కుల ఊచకోత జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా? అవమానించింది ఇదే రాజీవ్ గాంధీ గారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల ఊచకోత వేలాది మందిని ఢిల్లీ, పంజాబ్లో అనేక మందిని వీధుల్లో దొరికినటువంటి వాళ్ళను దొరికినట్టుగా చంపేసి ఆఖరికి రాజీవ్ గాంధీ గారు ఒక పెద్ద మహావృక్షం కూలిపోతే కింద కొన్ని చనిపోతాయి, వాటిని పట్టించుకోకూడదని సిక్కుల యొక్క చావులను కూడా హేళన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. ఈ చరిత్రలో జరిగినటువంటి విషయాలు కదా, వీటిని చెప్పుకోవాలా వద్దా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయం చేయకపోతే ఎవరు పట్టించుకోకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఏదో అంటారు కదా, మోటు సామెత ఒకటి ఉంటుంది, గెలికి తన్నించుకోవడం అనేటువంటిది. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశం. ఇవాళ ప్రత్యేకమైనటువంటి స్మృతి స్థలాన్ని కేటాయించాలని రాయడంలోనే మీ ద్వంద్వ విధానాలు, మీ మొసలి కన్నీరు అక్కడ కనబడుతున్నది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీయా కాదా? ఒకే పివి నరసింహారావుకు ఒక రకంగా ఉంటే ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఎందుకు? ఇవాళ రైతులకు సంబంధించినటువంటి ఉద్యమంలో, ఖలిస్తానికి సంబంధించినటువంటి మూమెంటు, దీనంతా ఎన్కాష్ చేసుకునేటువంటి ప్రయత్నము. ఒకవేళ ఈయనకు ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ గారికి స్థలం కేటాయించకపోతే దాన్ని కూడా రెచ్చగొట్టి ఒక ఆనందానికి, రాక్షసానందాన్ని పొందాలనేటువంటిది తప్ప ప్రత్యేకంగా మీకు మన్మోహన్ సింగ్ గారు అంటే గౌరవం ఎక్కడిది? అంటే మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పినట్టుగా వింటే అవినీతి చేసినా ఏం చేసినా మాకేం సంబంధం లేదని పట్టించుకోకుండా ఉంటే మాత్రమే మీరు గౌరవిస్తారా? ఇది ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కదా. అంటే సోనియా గాంధీ గారికి లేదా వాళ్ళ కుటుంబానికి ఊడిగం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది తప్ప సొంతంగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, మన్మోహన్ సింగ్ గారికి సొంతంగా జ్ఞానం ఉన్నటువంటి మేధావి, కానీ ఆయన సొంత మేధావిగా ఏ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పనిచేయలేదనేటువంటిది విషయం. చివరిగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మన్మోహన్ సింగ్ గారు అదే చెప్పారు. ఈ దేశ చరిత్ర, మీడియా నా పరిస్థితిని అర్థం చేసుకుంటుందని ఆశపడుతున్నా అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. వాళ్ళ మన్మోహన్ సింగ్ గారు తప్ప కాదంటే మౌనంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి జరుగుతున్నటువంటి తప్పులన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? మన్మోహన్ సింగ్ గారి కంటే, సోనియా గాంధీ కంటే, మోదీ గారి కంటే, మిగిలినందరికంటే కూడా దేశమే గొప్పది. వ్యక్తుల కంటే కూడా దేశమే గొప్పది. మహాత్మా గాంధీ కంటే, నెహ్రూ కంటే, ఇందిరాగాంధీ కంటే కూడా దేశమే గొప్పది. వాళ్ళు లేకపోతే దేశం లేదా అంటే దేశానికి ఇంకొకరైనా వస్తుండే. కానీ వ్యక్తుల కంటే దేశమే గొప్పది, రాజ్యమే గొప్పది. వ్యక్తులు ఒకవేళ అద్భుతమైనటువంటి పాలన చేసుంటే చిరకాలం వాళ్ళను గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప, కానీ వ్యక్తులు రాజ్యం చేశారు కాబట్టి అనేక మంది రాజ్యం చేశారు. రాముడి నుంచి ఇప్పటిదాకా అనేక మంది రాజ్యం చేశారు. కానీ వేళ్ల మీద లెక్క పెట్టుకున్నటువంటి వాళ్ళను మాత్రమే మనం ఇప్పటికీ రాజులుగా గుర్తిస్తూ వాళ్ళను కీర్తిస్తున్నాము. వందలాది మంది రాజులను మనం ఎందుకు గుర్తించుకుంటలేము? అది మనకు కావాల్సినటువంటి విషయం, అది చెప్పదలుచుకున్నటువంటి విషయం. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పనులు చేయకుండా
మన్మోహన్ సింగ్ గారే చేసినటువంటి చట్టాన్ని ఆయన చనిపోతే ఉల్లంఘించమని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారికి ఏ విధంగా ఆత్మశాంతిని కలిగిస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి సందర్భమా కాదా? ఇది విమర్శనో ఇంకొకటో కాదు, నిజమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి అంశాలా కాదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు? రెండు, కాంగ్రెస్ పార్టీ తమ ద్వంద్వ విధానాలను వాళ్ళే ప్రజలకు చెప్పకనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. పివి నరసింహారావు గారిని అవమానించి పంపించి హైదరాబాద్కి పంపించి ఆ రోజు బలవంతంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉంటే హైదరాబాద్లో ఇక్కడెక్కడో హుస్సేన్ సాగర్ తీరం పక్కన ఆయనను అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ భవన్కు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏఐసిసి ఒక మాజీ ప్రధానిగా ఏఐసిసి ఆఫీసుకు కూడా తీసుకెళ్లకుండా అవమానించి తమ యొక్క కక్షపూరితమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా అనేటువంటి విషయాన్ని నిజానికి అప్పటికీ సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పివి నరసింహారావు గారు చేయనటువంటి ప్రయత్నం లేదు. అయినా సరే అప్పటికే కోపం పెంచుకొని పివి నరసింహారావు గారిని అసలు చూడడానికి కూడా ఇష్టపడలేదు సోనియా గాంధీ గారు. స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశాలు అవి, స్పష్టంగా చరిత్రలో లిఖించబడ్డటువంటివి. మీరు నేను లేకపోతే ప్రజలో ఇంకెవరో కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు ఎవరో మార్చేటువంటిది కూడా కాదు. జరిగినటువంటి చరిత్ర ఇది. 2004 నుంచి 2024 20 సంవత్సరాల అవగాహన కలిగినటువంటి సాధారణ వ్యక్తులు కూడా చెప్పగలిగినటువంటి చరిత్ర ఇది. జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఇట్లా రెండు రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలుగు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు. ఇవాళ దక్షిణాది మీద నిన్న ముఖ్యమంత్రి గారు బెళగావిలో దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి, జనాభా లెక్కల ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారము గనక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అని చెప్పినటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి జరిగినటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మరి దక్షిణాదికి సంబంధించినటువంటి వ్యక్తులు, దక్షిణాదికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సొంత కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా అవమానించి పంపిస్తే దానిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ దక్షిణాది నాయకుడికి ఒక మాజీ ప్రధానికి జరిగినటువంటి అన్యాయం అనేటువంటి విషయాన్ని ఎందుకు ఎలుగెత్తి చాటలేకపోయారు? ఇగో ఇవి మీ ద్వంద్వ విధానాలు కావా? అంటే మీ అవసరానికి దక్షిణాది ఉత్తరాది, మీ అవసరానికి సిక్కులు నాన్ సిక్కులు, మీ అవసరానికి మైనార్టీలు నాన్ మైనార్టీలు, మీ అవసరానికి దేవుళ్ళు పూజలు, మీ అవసరానికి హైందవము సనాతనము, మీ అవసరం కోసము ఏదైనా సరే సిద్ధాంతాన్ని ఎక్కడికంటే అక్కడికి మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడమేనా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు కావా? ఎందుకు ఇవాళ అదే మదన్ మోహన్ మాలవీయకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు? అదే సుభాష్ చంద్రబోస్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేసిరు కదా, మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఎందుకంత గౌరవం ఇయ్యరు? ఎందుకు మదన్ మోహన్ మాలవీయ బనారస్ హిందూ యూనివర్సిటీ కట్టినటువంటి మదన్ మోహన్ మాలవీయకు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు? ఎందుకు అట్లాంటివి చేయదు? అంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటికి వస్తూ పూర్తిగా అప్పీజ్మెంట్ రాజకీయాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పలేదా? కాంగ్రెస్లో మంచి వాళ్ళు లేరా, కాంగ్రెస్లో చెడ్డవాళ్ళు లేరా అనేటువంటిది రెండవ అంశం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మన్మోహన్ సింగ్ గారు అంత్యక్రియలు జరుగుతుంటే మరొకసారి చర్చకు చేయాల్సినటువంటి సందర్భం. ఇవాళ మాత్రమే జరగాల్సినటువంటి చర్చ, ఇవాళనే ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి చర్చ. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచిద్దాం, మనం జరిగిందా లేదా? పివి నరసింహారావు గారి మీద చెప్పులేసినటువంటి వాళ్ళు ఎవరు? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా అయితే రాజీనామా చేయడం కోసం కాంగ్రెస్లో ఒక వర్గం జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణ నుంచి పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయితే తట్టుకోలేక పివి నరసింహారావును రాజీనామా చేయించడం కోసం ఎవరు ఇవాళ జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు? పివి నరసింహారావు ప్రసంగిస్తుంటే పివి నరసింహారావు మీద చెప్పులేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి. ఓట్లు వేసేటప్పుడు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. కేవలం ఉచిత పథకాలు మాత్రమే ఓట్లు వేయడానికి పోతే ప్రజలు మన చరిత్రను, మన విషయాలను, జరుగుతున్నటువంటి సంఘటనలను, జరిగినటువంటి సంఘటనలు, చరిత్రలో జరిగినటువంటి సాక్ష్యాలను అర్థం చేసుకోకుండా ఓట్లు వేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి న్యాయం జరగాల్సిందే, మన్మోహన్ సింగ్ గారిని గౌరవించుకోవాల్సిందే. ఆయన మాజీ ప్రధానిగా ఆయన హయాంలో అవినీతి జరిగిందా, లంచం జరిగిందా, సోనియా గాంధీ గారే పెత్తనం చేశారా, సోనియా గాంధీ గారే యూపీఏ చైర్పర్సన్గా లేకపోతే జాతీయ సలహా మండలి చైర్మన్గా ఇంకొక
ఇంకొకటి గానా పూర్తిగా మన్మోహన్ సింగ్ గారిని కేవలం అక్కడ ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఆయనను పెట్టి జరగాల్సినటువంటి పనులన్నీ కూడా సోనియా గాంధీ గారే జరిపించారనేటువంటి విషయాలు ప్రపంచమంతా తెలిసినటువంటి సత్యమే. అయినప్పటికీ ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో మన్మోహన్ సింగ్ గారిని వారి ఆత్మను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఎస్ మీరు గౌరవించడంలో తప్పలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము వాజ్పేయి గారికి ప్రత్యేకంగా ఏమైనా చేస్తుందా? వాజ్పేయి గారికి చెప్పి అదే స్మృతిస్థల్ దగ్గరనే చేసిరు కదా. ఆ విషయంలో 2013లో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థలం సరిపోవట్లేదు, జాగా దొరకట్లేదు, భూమి లేదు కాబట్టి స్మృతిస్థల్లోనే అందరికీ చేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా యూపీఏ చేసినటువంటి దానికి వాళ్ళే కట్టుబడి ఉండకుండా దానికి భిన్నంగా ఇవాళ ఒకరు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి, ఒకరు మోడీ దగ్గరికి, ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఏ విధంగా సమంజసము? ఏ విధంగా మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారో ఈరోజు ఇవాళ మాట్లాడకపోవచ్చు, కానీ రేపు పొద్దుగాల ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతిపక్ష బీజేపీ కానీ ఇతర పక్షాలు కానీ మాట్లాడాయా? మన్మోహన్ సింగ్ గారిని జయరాం రమేష్ గారు అయితే మరింత ఒక మెట్టు దిగి ఇంకా దారుణంగా మన్మోహన్కి ప్రత్యేకంగా స్మారక స్థలాన్ని నిర్మించకపోతే దేశ తొలి సిక్కు ప్రధాని ఉద్దేశపూర్వకంగా అవమానించడమని జయరాం రమేష్ గారు ట్వీట్ చేయడం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఆయనను ప్రధానిగా చూడాలన్నా, సిక్కుగా చూడాలన్నా, లేకపోతే ఆర్థిక సంస్కరణలో భాగంగా చూడాలన్నా, ఏ విధంగా చూడాలి? మీరు చేసినటువంటి చట్టాన్ని మీరే ఉల్లంఘించాలని లేఖలు రాయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విధానమేనా? మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి చట్టాన్ని ఆయన ఎంత గొప్పగా అస్సాంలో ఉన్నప్పుడు, అస్సాంలో ఆయన రాజ్యసభకు ఎన్నికైతే వరుసగా అస్సాంలో ఆయనకంటూ ఒక అడ్రస్ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఇంటి అడ్రస్ వాడుకున్నందుకు నెలకు 700 రూపాయల టంచన్గా కిరాయి పంపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అని చెప్పుకుంటారు కదా. మరి అట్లాంటి నిక్కచ్చిగా ఉండేటువంటి, నిజాయితీగా ఉండేటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి మీరు ఇవాళ ఏ విధంగా భగ్నం కలిగిస్తున్నారు? ఆయన ఆత్మ శాంతి కాకుండా చూస్తున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు BMW కారు ఉంటే అది ప్రధానమంత్రి కారే తప్ప నా సొంత కారు కాదు, అదే ప్రధాని హోదాదే, నాకున్నటువంటి మారుతి 800 కారు మాత్రమే నాది అనేటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తి కదా. తనకంటూ గొప్పగా తను సంపాదించుకున్నటువంటి ఆస్తులు తప్ప మిగిలినటువంటి ఆస్తులు ఎక్కడా సంపాదించుకోలేదు కదా. మరి అంత అవినీతి జరుగుతుంటే కాంగ్రెస్లో అనేక మంది నాయకుల చుట్టూ తిరిగినటువంటి అవినీతి కేసుల్లో ఏ ఒక్క చోటు కూడా తనను మురికి అంటించుకోలేనటువంటి గొప్ప నాయకుడు అనుకున్నటువంటి వ్యక్తికి ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత కూడా మీరు ఇవాళ రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 2 అంశాలను బేరీజు వేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పివి నరసింహారావు గారికి ఏ విధంగా అన్యాయం జరిగింది? స్వయంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే ఏమీ చేయలేక చేతులు కట్టుకొని సోనియా గాంధీ గారి ఆదేశాలను శిరస వహించి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని చివరిసారిగా ఏఐసిసి కార్యాలయం కూడా తీసుకెళ్లకుండా అప్పటికప్పుడు ఆడావుడిగా హైదరాబాద్కు పంపించి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఆఖరికి ఆయన పార్థివ దేహం పూర్తిగా కాలకుండా చేసినటువంటి విధానం కూడా ఆ రోజు అనేకమైనటువంటి మీడియాలు ప్రచురించినటువంటి విషయాలను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఇదేనా మీరు ఇచ్చినటువంటి గౌరవం? ఇదేనా మీ ద్వంద్వ విధానాలు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోకపోతే, ఎందుకంటే నిన్నటిదాకా అంబేద్కర్ గారిని అవమానించి అంబేద్కర్ మావాడు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తే ఆపకుండా అసలు అంబేద్కర్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు, రాజీనామా చేస్తే అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంబేద్కర్ని అట్లా వాడుకొని, కానీ అదే హిందూవాదులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మాత్రం ఏ ఒక్క రోజు కూడా భారతదేశంలో గౌరవించని విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ విధానాలు ఒకరోజు కాకపోయినా ఒకరోజు కాంగ్రెస్ పార్టీయే నానాటికి తీసికట్టుగా దిగజారిపోతున్నటువంటి విలువల వైపు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుందని ప్రజలు చర్చించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.